వికర్మ అంటే మనం ఏ కర్మలు ఆచరిస్తే మన పూర్వ కర్మ క్షయం అవుతుందో అది వికర్మ. ఒకసారి పూర్వ కర్మ అంతా క్షయం అయిపోయిన తర్వాత తర్వాత చేసే కర్మలన్నీ అకర్మలు అవుతాయి అన్నమాట. ఎందుకంటే ఇంకా వాటికి ఫలితాలు ఉండవు. యోగి స్థాయికి వెళ్ళిపోయి చేసేటటువంటి పనులన్నీ అకర్మలు అన్నమాట. అదే నైష్కర్మ్యము అని మనకి 18వ అధ్యాయంలో చెప్పింది కూడా ఈ అకర్మ గురించే అన్నమాట. ఓకే, అది తేడా. తర్వాత ప్రాణాగ్నిహోత్ర విద్య బాగానే ఎక్స్ప్లెయిన్ చేశారు. ఆ ప్రాణాగ్నిహోత్ర విద్య అనేది 3 లెవెల్స్ లో ఉంటుంది. మొదటి లెవెల్ ఏంటంటే మనకి ఈ బాహ్యమైనటువంటి ఇంద్రియాల నుంచి విషయాలు లోపలికి వెళ్లకుండా ఇంద్రియాలని డిజేబుల్ చేయడం, అది మొదటి స్థాయి. అంటే మన ఇంద్రియాలని చెవి చెవి ఉంటుంది, చెవి ఏదో విషయాలను వింటూ ఉంటుంది. లోపలికి విషయం చెవుల ద్వారా వెళ్ళిన తర్వాత మనస్సు దాన్ని గ్రహించి ప్రతిస్పందిస్తుంది. అది ప్రతిస్పందించినప్పుడే మనం ఏంటంటే ఇప్పుడు ఒక మంచి పాటను వింటే అది చెవుల ద్వారా మనస్సుకు వెళ్ళి మనస్సుని ప్రతిస్పందింప చేస్తేనే ఆ పాటకి మనం స్పందిస్తాం. ఆహా మంచి పాట, లేదా ఈ పాట బాగాలేదు, ఇలాంటి అభిప్రాయాలన్నీ ఎప్పుడు చెప్తామంటే మనస్సు ప్రతిస్పందించినప్పుడు. సో ముందే నేను ఇంద్రియాల దగ్గరే నేను దాన్ని కట్అవుట్ చేశాను అనుకోండి, అప్పుడు అసలు ఇంద్రియం పని చేయకపోతే ఇప్పుడు చెవిటివాడికి పాట పెట్టినా వినపడదు కదా. అది మొదటి స్థాయి. రెండవ స్థాయిలో మనస్సుని డిజేబుల్ చేయడం. మనస్సుని డిజేబుల్ చేసినప్పుడు ఏమవుతుందంటే పాట వినపడుతుంది కానీ పాట గురించి ఎటువంటి ప్రతిస్పందనలు రావన్నమాట. అంటే ఇంద్రియ విషయాలు లోపలికి వెళ్ళిన మనస్సు మనోనిగ్రహం ఉండడం వల్ల, ఈ మనోనిగ్రహం వల్ల మనకి వాటి గురించి అభిప్రాయాలు రావు. కొంతమంది చూడండి చక్కగా రుచికరమైన పెట్టినా ఏం మాట్లాడకుండా తినేస్తారు, రుచిగా లేనివి పెట్టినా ఏం మాట్లాడకుండా తినేస్తారు. ఇది బాగుంది బాగాలేదు ఇవేవి చెప్పరు కొంతమంది. అంటే అది జస్ట్ ఒక ఎగ్జాంపుల్ గా చెప్తున్నాను. మనోనిగ్రహం ఉన్న పరిస్థితుల్లో ఏమవుతుందంటే ఇది వెళ్తుంది. ఇక మూడో స్థాయి, ఉత్తమమైన స్థాయి ఈ ప్రాణాగ్నిహోత్రం అన్నమాట. ఈ ప్రాణాగ్నిహోత్రంలో ఏంటంటే ఆత్మస్థాయిలో, అంటే విషయాలన్నీ లోపలికి వెళ్ళి మనస్సును కూడా దాటి లోపలికి వెళ్ళినా సరే ఆత్మ వాటిని హుతం చేసేసుకుంటూ ఉంటుంది. ఆత్మ హుతం చేయడం అనేది యోగి యొక్క స్థాయి అన్నమాట. యోగి యొక్క స్థాయిలో మనస్సు ప్రతిస్పందిస్తే మళ్ళీ కర్మ కదా అది.